విజయమ్మ మనసులొచ్చైతే చంటిని కట్టి తీసుకొని వెళ్తూ ఉంటారు. ఎంత అడిగినా సరే ఆపకుండా చంటినైతే కట్టుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. విజయమ్మ మనసులో అది చూసి సింధూర షాక్ అవుతూ ఉంటుంది. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అనైతే గట్టిగా అడిగినా సరే వాళ్ళు చెప్పకుండా చంటినైతే కట్టి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అలా తన్ని విజయమ్మ వాళ్ళ ఇంటికైతే తీసుకొని వెళ్తూ ఉంటారు. అది చూసి సింధూర వాళ్ళు షాక్ అవుతూ ఉంటారు. ఇక సింధూర అయితే చంచలమ్మ దగ్గరకు వచ్చి అత్తమ్మ అత్తమ్మ అనైతే పిలుస్తూ ఉంటుంది. ఏమైంది అని అనేసరికి విజయమ్మ మనసులో చంటిని తీసుకొని వెళ్ళారు అని అడుగుతూ ఉంటుంది. ఎందుకు అని అడిగేసరికి ఏమో అత్తమ్మ నాకు తెలియదు అని చెప్పేసి అనేసరికి సింధూర ఆడిన మాటలకి చంచలమ్మ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక విజయమ్మ రౌడీలైతే చంటిని తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు ఉన్న దీనికైతే కడుతూ ఉంటారు చంటిని. అలా తాడుతో చంటిని అక్కడ కట్టేసి వాళ్ళు పక్కన కూర్చుని ఉంటారు. ఇక కేశవయ్య అయితే వాడు 5 లక్షలు అప్పు ఎందుకు చేశాడు అని అడుగుతూ ఉంటాడు. నీకేమైనా తెలుసా అని అంటే నాకేం తెలియదు మామయ్య అని అనేస్తూ ఉంటుంది సింధూర. ఇక వాడు ఎప్పుడు ఇలానే చేస్తాడు వాడు అస్సలు అని చంచలమ్మ అయితే అంటూ ఉంటుంది. అత్తమ్మ అని అనేసరికి అవును వాడు బుద్ధి ఎలాంటిదో చూసావా, వాడు ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు, దాన్ని నువ్వు వెనకేసుకొస్తూ ఉంటావు. వాడికి బుద్ధి చెప్తే కానీ వాడు ఇదవడు, వాడిని అయితే నేను తీసుకురాను అని చంచలమ్మ అనేస్తూ ఉంటుంది. అలా అనేస్తే ఆగు అత్తమ్మ అని చెప్పేసి అనేస్తూ అంటూ లేని వాళ్ళ గురించి ఉన్నవాళ్ళు ఎప్పుడు ఇలానే మాట్లాడతారు, లేని వాళ్ళు అందరికీ లోకవే అని చెప్పేసి నేను నిన్ను అప్పు తీర్చమని చెప్పలేదు అని చెప్పేసి సింధూర అయితే చంచలమ్మని నాన్న మాటలు అంటూ ఉంటుంది. అలా అనేసి అయినా మీరు నా భర్త గురించి తప్పుగా మాట్లాడడం నాకు అసలు ఇష్టం లేదు అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసి చంచలమ్మ షాక్ అవుతూ ఉంటుంది. ఇక సింధూర అయితే విజయమ్మ దగ్గరికి వెళ్తూ అక్కడే ఉన్న చంటినైతే కట్టి ఉన్న చంటినైతే చూస్తూ షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి వీళ్ళు ఇలా కట్టేశారు అని అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక చంటిని అయితే కట్టిన చంటిని ఎప్పడానికైతే ట్రై చేస్తూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న రౌడీలు అయితే నువ్వేం చేస్తున్నావు అని చెప్పి వస్తూ ఉంటారు. ఇక చంటిని అయితే ఎప్పబోతూ ఉంటుంది సింధూర. ఇక వాళ్ళైతే సింధూర దగ్గరికి వచ్చి గట్టిగా అడుగుతూ ఉంటారు.